పిసినారి వెంకయ్య. ఒక గ్రామంలో వెంకయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను పొలం పనులు చేస్తూ బాగానే సంపాదించేవాడు. అయినా తాతల కాలం నాటి పాత గుడిసెలోనే ఉండేవాడు. అది ఎండకు ఎండి వానకు తడిసి పూర్తిగా పాడైపోయింది. అయినా వెంకయ్య ఆ గుడిసెను బాగు చేయించలేదు. ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుందని భయం. కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది. బాగా వానలు పడుతున్నాయి. వానలకు గుడిసె మొత్తం కురుస్తుంది. వెంకయ్య ఒక మూలను తడుచుకుంటూ గజగజా వణుకుతూ నిలబడ్డాడు. పొరిగింటి వాడైన మల్లయ్య ఏదో పని మీద బయటకు వెళుతుండగా వర్షానికి తడిచి గజగజా వణుకుతున్న వెంకయ్య కనిపించాడు. వెంకయ్యతో, ఎందుకింత బాధపడుతున్నావు? గుడిసెను బాగు చేయించొచ్చు కదా అన్నాడు మల్లయ్య. మల్లయ్య, నేను అలాగే చేయించుకుంటాను, కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది? ఎండాకాలంలో గుడిసెను బాగు చేయిస్తాను అన్నాడు వెంకయ్య. మల్లయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వానాకాలం పోయింది. కొన్ని రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది. ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఒకరోజు మల్లయ్య పొలానికి వెంకయ్య గుడిసె ముందు నుండి వెళ్తుండగా వానాకాలంలో జరిగిన విషయం గుర్తుకొచ్చి, వెంకయ్య, గుడిసెను ఎప్పుడు బాగు చేయిస్తున్నావు? ఎండాకాలం వచ్చింది కదా అన్నాడు. మల్లయ్య, ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా ఒకటే నాకు. ఎందుకంటే పగలు పొలం పనులు ఉంటాను, రాత్రికి వాకిట్లో పడుకుంటాను. ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు అన్నాడు వెంకయ్య. వెంకయ్య మాటలకు మల్లయ్య ఆశ్చర్యపోయి, వానాకాలం వానలు, ఎండాకాలం అవసరం లేదు అంటావు, నీ గుడిసె బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది. ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి. ఈ వానలకు వెంకయ్య గుడిసె కూలిపోయింది. వెంకయ్య గుడిసె కింద పడి చనిపోయాడు. పాపం, వెంకయ్య తిని తినక కూడబెట్టిన సొమ్ము పరుల పాలయ్యింది. అందుకే పెద్దలంటారు, లోబికి అత్యాశ ఎక్కువ. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, అతిగా లోభం చివరకు మనిషిని నాశనానికి గురి చేస్తుంది. అవసరమైన సమయంలో ఖర్చు చేయకపోతే సంపాదించిన సొమ్మే మనకు ఉపయోగపడదు.